అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయ నవల 34వ భాగాన్ని చదువుతున్నాను. విశాలమైన హాల్లో ఖరీదైన కార్పెట్ మీద కూర్చుని ఉన్నారు తన సరంజామాతోటి శాస్త్రి గారు. దైవ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చుట్టూ కూర్చున్నారు పద్మ, కృష్ణ, రాధలు, స్వర్ణ, రాజేంద్రలు, మోక్ష, శేషమ్మ, సుచిత్ర, ధనుంజయులు, ఆనంద భూపతి, రాఘవేంద్ర భూపతి మాత్రం దివాన్ కాట్ మీద బాలీసుకి ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆనంద భూపతి మొదట మోక్ష చెయ్యిని చూడమని చెప్పారు. భూతద్దంతో ఆవిడ చేతిని పూర్తిగా పరిశీలించిన శాస్త్రి గారు, ఈవిడకు చిన్నతనంలోనే పెళ్లి జరిగి భర్త పోయి వైధవ్యం అనుభవించినట్టుగా తోస్తూ ఉంది. క్షమించాలి, నాకు దాపరికం చేత కాదు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పడమే తెలుసు. మీకు కనుక కష్టం తోస్తే ఇంకేమీ చెప్పను అన్నాడు ఆ చెయ్యి వదిలేస్తూ. అంతా అప్రతిభులైపోయారు. ఆ సంగతి ఆ కుటుంబానికి మాత్రమే తెలిసిన సంగతి. మరి శాస్త్రి గారికి ఎలా తెలిసింది? ఇంతవరకు రాధ చెప్పడం ద్వారా విన్నారంతా. ఆయన సంగతి ఇప్పుడు ప్రత్యక్షంగా వింటూ ఆ అఖండమైనటువంటి ప్రతిభా పాఠవాలకు అచ్చరు పొందినట్టుగా ఉండిపోయారు. తాతగారు, మీరేమీ ఆపవద్దు, చెప్పేయండి, ఎవ్వరూ ఏమీ అనుకోరు అంది రాధ. అది కాదమ్మా, ఎవరికైనా కోపం వస్తుందేమోనని. ఆయన సందేహంగా చూశారు ఆమె వైపు. రాదు, నాది హామీ, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. మీకు భగవంతుడు ఏం తోపిస్తే దాన్నే నిర్మోహమాటంగా చెప్పేయండి. మీరు చెప్పింది అక్షరాల నాకు సంజీవికి జరిగింది. ఇప్పుడు మా అత్తగారి గతం కూడా యథార్థమే. మీరు ఎవ్వరికీ భయపడి ఏ సంగతి దాచిపెట్టవద్దు. ఉన్నది ఉన్నట్టుగానే నిష్పక్షపాతంగా చెప్పేయండి అంది రాధ ధైర్యాన్ని చెప్తున్నట్టుగా. అవును తాతగారు, మిమ్మల్ని పిలిచి చెప్పించుకునేదే భవితవ్యం గురించి తెలుసుకోవాలనే ఆటంతో కదా. మాకెంతో ఉత్సాహంగా, ఉత్కంఠగా, ఉద్వేగంగా ఉంది. మా ఉద్రేకాన్ని మీరు ఇంకా పెంచేయక చెప్పండి ప్లీజ్ అన్నాడు కృష్ణ చైతన్య వేడుకోలుగా ఆయన గడ్డం పట్టుకుంటూ. అలాగే నాయనా, తప్పకుండా చెప్తాను. మీరింత ఉత్సాహం పడుతూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ కళ్ళజోడును సవరించుకుని మళ్ళీ ఆవిడ చెయ్యి జాగ్రత్తగా పరిశీలిస్తూ మోక్ష భవితవ్యం చెప్పటాన్ని మొదలుపెట్టారు. దాదాపు 40 సంవత్సరాల కాలం కష్టాలతో, కన్నీళ్లతో, దరిద్రంతో, వైధవ్యంతో, బండెడు చాకిరీతో, విశ్రాంతి అంటే ఏమిటో ఎరుగని, జీతం భత్యం లేనటువంటి సేవను చేసి శుష్కించిపోయి మరీ వచ్చావు తల్లి. ఈ దివాణానికి రాగానే నీ రాత కాస్త మారిపోయింది. రాజావారి పట్టపురాణి దయతో మహారాజా వారి ఇల్లాలిగా మారి ఆయనకి ప్రాణపాయ సమయంలో నీ ప్రాణాలను అడ్డుపెట్టి రక్షించి పెనిమిటి మనస్సును గెలుచుకుని ఆయన అనురాగంతో ఒక మగబిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని పొందినటువంటి మహజ్జాతకురాలు తల్లి నీది. నీకు ఇంకా వైధవ్యం ఉండదు. నీ పెనిమిటి నిన్ను 100 ఏళ్ళు బతుకుతాడు. ఆ మహారాజు చేతుల్లో 85 ఏళ్ళు దీర్ఘసుమంగళిగా జీవించి కొడుకు కోడళ్ల ముచ్చట, మనవలు, ఆనందం అంతా అనుభవించి నీ తల్లిని సాగనంపికు నువ్వు కూడా నీ సవితిలా చైత్రశుద్ధ ఏకాదశి నాడు పరమపదిస్తావు. ఇంకా నీకు ఏ లోటు రాదు, ఉండదు కూడా. నిష్కల్మషమైనటువంటి పవిత్రాంతఃకరణ శుద్ధితోటి పరాయి వారి బాగు కోరే పరోపకార హృదయం ఉన్నటువంటి ధన్యురాలివి తల్లి. నీకంతా శుభమే జరుగుతుంది అన్నారాయన ఆశీర్వదిస్తున్నట్టుగా. శాస్త్రి గారికి ప్రణామం చేసి ఆవిడ పక్కకు జరిగి కూర్చుంది. సుచిత్రాదేవి చెయ్యి అందించటంతో స్వర్ణ వెనక్కి తగ్గింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి కులాంతర వివాహం చేసుకున్నామని, ఆ ప్రేమించిన వ్యక్తి కోసం, పుట్టిన బిడ్డ కోసం సమాజాన్ని ఎదిరించే ధైర్యం లేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, చేసుకోవలసినటువంటి పరిస్థితులకు బలిపశువుగా మారి నిన్న మొన్నటి వరకు అయిష్టతను, అసంతృప్తిని, అశాంతిని అనుభవిస్తూ అన్నీ ఉండి, అంతా ఉండి, ఐశ్వర్యం ఉండి, అనాథ సంతానంగా కన్నబిడ్డనే తెచ్చుకుని పెంచుకుంటూ జీవించినటువంటి గతం గడిచిపోయి అల్లుడనే అండతో ఆత్మస్థైర్యాన్ని పొంది అడుగడుగునా వేధించే భర్తను వదిలించుకుని నచ్చిన వాడిని జీవితంలోనికి ధైర్యంగా ఆహ్వానించి కొడుకుని కని వంశం నిలబెట్టుకున్న అదృష్టవంతురాలివి తల్లి. వైద్య వృత్తితో, పేరు ప్రఖ్యాతలతో, నిత్య సంతోషంతో ఆనందంగా జీవిస్తావు అని నీ జాతకం చెబుతోందమ్మా. దీర్ఘాయురస్తు అని ముగించారాయన. కృష్ణ చైతన్య, ఆనంద భూపతి, ధనుంజయులు విభ్రాంతులయ్యారు.
ఆనంద భూపతి లేచి వచ్చి తన చెయ్యి చూపించటంతో అంతా అవాక్కుగా మారిపోయారు. అందరి విషయంలోనూ ఖచ్చితంగా జరిగినవన్నీ చెప్పేసిన ఆయన తనకేం చెప్తాడో తెలుసుకోవాలనే కుతూహలాన్ని పట్టలేకపోయిన తండ్రిని చూసి చిరునవ్వుతో మెచ్చుకోలుగా ఉండిపోయాడు కృష్ణ చైతన్య. రాజావారు చిన్నతనంలో తల్లిదండ్రులు చేసిన పెళ్లితో భార్యగా అడుగుపెట్టిన అదృష్టలక్ష్మితో 10 సంవత్సరాల వైవాహిక ఆనందాన్ని, 3 బిడ్డలను పొంది ముచ్చటైన జీవితాన్ని ముగిసిపోయి ఓ టక్కులాడి వలలో పడి దేవత లాంటి మొదటి భార్యను, ఆవిడ అనురాగాన్ని కూడా జార విడుచుకున్నటువంటి దురదృష్టవంతులయ్యారు కదూ అన్నాడు శాస్త్రి కళ్ళెత్తి అవునా కాదా అన్నట్టుగా చూస్తూ. ఆశ్చర్యపోతూనే అంగీకారాన్ని వ్యక్తం చేశారు తల పంకిస్తూ ఆనంద భూపతి. ఇంకేం చెప్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి, ఆత్రం అధికమయ్యాయి ఆయనకి. సంపాదించటం, దాన్ని అభివృద్ధి చేయటం, తాతముత్తాతల తరగని ఐశ్వర్యాన్ని దాచటం మాత్రమే తెలిసిన మీకు బహుముఖ ప్రజ్ఞాశాలి కొడుకుగా పుట్టాడు. అతనికి సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడం, దానం చేయడం కూడా తెలుసు. పరోపకారంతో, మంచితనంతో, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో, అఖండమైనటువంటి పేరు కీర్తులతో మిమ్మల్ని ముచ్చెత్తసాగాడు. పెద్దల్లుడి చెడు నడత వలన, చిన్న కూతురి భర్తగా వచ్చిన మోసగాడి వలన, పెద్ద కోడలి ఈర్ష్య అసూయల వలన మీరు ఎంతో నలిగిపోయారు ఇంతకాలం. ఇవి చాలనట్టుగా మీ భార్యగా వచ్చినటువంటి ఆడది ఓర్వలేని తనంతో తన గొయ్యి తనే తవ్వుకుని మీ చిన్న కోడలికి హాని చేయబోయి దైవ ఆగ్రహానికి బలై పిచ్చిదైపోయింది. ఇకపై భవితవ్యంలో జరగబోయే సంఘటనలు మనక్లేశాన్ని కలిగించిన మీ చిన్న కోడలికి వచ్చినటువంటి అదృష్టాలి సహకారంతో కష్టాల కడలి నుండి గట్టెక్కగలరు. 105 సంవత్సరాల అఖండ ఆయుర్దాయంతో, మనవలతో, పేరు కీర్తులతో, కొడుకు కోడళ్లతో, సకల సంపదలతో తులతూగుతూ 95 నిండాక మీ 3వ భార్య వియోగాన్ని కూడా 10 ఏళ్లు అనుభవించి పూర్తిగా విరక్తి చెంది మీ పెద్ద భార్య ఆరాధ్యదైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించి పరమపదిస్తారు. మీది మహర్జాతకం రాజావారు అన్నారు నవ్వుతూ. ఆనంద భూపతి గాఢంగా నిట్టూచి లేచారు. పద్మ చెయ్యి ఇచ్చి ముందుకు జరగటంతో స్వర్ణ వెనక్కి తగ్గింది. నీ చెయ్యి చాలా బాగుంది తల్లి. భోగభాగ్యాలలో, సిరి సంపదలలో, ఐశ్వర్య ఆనందాలలో అన్నీ నీ స్వంతం. అన్నంత ఆనందంగా ఉంటావు, అనుభవిస్తావు. కష్టం అంటే ఏమిటో, కన్నీరంటే ఏమిటో, ఆపదలంటే ఏమిటో తెలియని మహర్జాతకం. నా అంతవాళ్ళు లేరు అనే అతిశయము, ఆగ్రహము ఒకప్పుడు ఉన్నా నీ సవితి వ్యక్తిత్వాన్ని చూశాక మంచి మమత అర్థమయ్యాయి. భర్త మారి మానవోత్తముడు కావటమే కాదు, తన అనుభవాలతో, ఆలోచనలతో, ఆశయాలతో మానసికంగా తను అనుభూతి చెందుతూ మిమ్మల్ని అందరినీ మార్చివేశాడు. తనతో పాటు తన వాళ్ళందరినీ అభ్యుదయ పదం వైపు నడిపించేటటువంటి ధీశాలి కావటమే కాక మీ అందరిలోనూ మానసిక పరివర్తన అనేది వచ్చేలాగా తెచ్చి కంకుహృదయాలను కరుణతో నిండేలాగా మనోవికాసాన్ని పెంపొందించి జ్ఞానభిక్షను పెట్టాడు. నీకు సంస్కారము, స్వార్థం, సంకుచిత్వం అన్నీ ఒకే ఒక్క సంఘటనతోటి నీ నుంచి సెలవు తీసుకుని నీ సవితిలోని స్త్రీజాతి శిరోభూషణాన్ని చూసి సిగ్గుపడి శిరస ఆమెకు దాసోహమని ఆమె వల్ల ప్రతిభిక్షను పొందావు. కన్న మమకారం అంటే ఏమిటో కూడా తెలియని పశుపరవృత్తి నుండి, జారుడు బండ లాంటి స్వార్థపరత్వం నుండి అహంకారపూరితమైనటువంటి అభిజాత్యపు పొరలు ఛేదించుకుని సూర్యతేజస్సుతో జగతిలో చీకటి నశించినట్టుగా నీ సవితి అనే అఖండ జ్యోతి ఆదరాభిమానాలతోటి పునీతమై జీవితపు విలువలను గ్రహించగలిగావు. ఇంకొక పెద్ద ప్రమాదం రాబోతోందని అనిపిస్తూ ఉంది. అదేమిటో నీ భర్త చెయ్యి చూశాక తెలుస్తుందేమో, ప్రయత్నిస్తాను. నీ చెయ్యి మళ్ళీ చూస్తాను, ఇక్కడే కూర్చో అని కృష్ణ చైతన్యను దగ్గరకు రమ్మనమని అతని చెయ్యి పరిశీలించడం ప్రారంభించారు శాస్త్రి. పద్మకే కాక వింటున్న అందరికీ కూడా ఏదో తెలియనటువంటి భయం కలిగి ముచ్చెమటలు పోసాయి. శాస్త్రి గారిని అంతా ఆందోళనగా చూడసాగారు. కృష్ణ, సాధక నామధేయుడు వినాయన, ఆ శ్రీకృష్ణ పరమాత్మల రాసలీలా వైభవంతో జీవితాన్ని మొదలుపెట్టి ఆయన భగవద్గీతతోటి జ్ఞానభిక్ష పెట్టినట్టుగా నువ్వు నీ ఐశ్వర్యంతో, దాన ధర్మాలతో, మంచితనంతో, మానవత్వంతో కీర్తి కిరీటాన్ని మీ నాన్నగారికి తల ఎత్తటమే కాకుండా నీ తాత ముత్తాతలనందరినీ ఊర్ధ్వలోకాలకు పంపించగలిగినటువంటి మహజ్జాతకమయ్యానిది. ఇహపరాలు రెండింటినీ సాధించటం ఎవ్వరికీ సాధ్యం కాదు, నీకు తప్ప. ఆహాహా, ఇలాంటి చెయ్యి నేను పుట్టి బుద్ధి తెలిసాక మొదటిసారిగా చూస్తున్నానయ్యా. నీ ఔదార్యం, ధైర్యం, వీరత్వం, సహృదయం, సంస్కారం, నీ సమర్థత, నీ చాతుర్యం, నీ విశిష్టత
అంతా ప్రజాహితం కోరేదే అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. నీది అనుకునేటటువంటి సుఖ సంతోషాలను మరచి నీ చుట్టూ ఉన్న అన్నార్తుల శ్రేయస్సును కాంక్షించే నీ వ్యక్తిత్వం మహోన్నతమైనటువంటి శిఖరాలను తాకుతోంది నాయన. నీ భార్య చేతిలో కనిపించే సమస్యకి పరిష్కారం మాత్రం కనిపించటం లేదు. నీ చెయ్యి కూడా మళ్ళీ చూస్తాను. ఇదేదో గొప్ప పజిల్లాగే తోస్తోంది అంటూ కృష్ణ చెయ్యి వదిలి కళ్ళు మూసుకుని ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పద్మతో పాటుగా అందరికీ కూడా ఉత్కంఠట పెరిగిపోతూ ఉంది. సాలోచనగా ఒకసారి చుట్టూ చూసినటువంటి శాస్త్రి గారు స్వర్ణను, రాజేంద్ర ప్రసాద్ని చూసి ఆ ఇద్దరినీ దగ్గరకు రమ్మన్నట్టుగా చెయ్యి ఊపారు. గబాల్నా ఆయన దగ్గరకు జరిగి చెయ్యి చూపించాడు రాజేంద్ర ప్రసాద్. భర్త పక్కనే వచ్చి కూర్చుంది స్వర్ణ ఆసక్తిగా. కసాయివాడి చేతుల్లో 3 ఏళ్లు కారాగార వాసాన్ని చేసినట్టుగా ఉన్నావు అన్నారాయన. అవును అన్నట్టుగా తల పంకించాడు రాజేంద్ర ప్రసాద్. భార్యాబిడ్డలతో, తాతగారితో, అఖండ భోగభాగ్యాలతో, పేరు కీర్తులతో, సుఖ సంతోషాలన్నీ నీ స్వంతం అన్నట్టుగా హాయిగానే జీవిస్తావు. కానీ అంటూ ఆగి కళ్ళు మూసుకున్నారాయన. 2 నిమిషాలాగి కానీ అని ఎందుకు ఆపాడో తెలియక అందరికీ ఆత్రం పెరిగిపోతుంది. ఏదో దేవి విగ్రహం మీ ఇంట ఉన్నట్టుగా గోచరిస్తోంది అడిగారాయన. ఉంది, చెప్పండి తాతగారు. దాన్ని భూస్థాపితం చేసేశాం అన్నాడు రాజేంద్ర. దాన్ని తవ్వి ఎత్తుకోవాలని 4-5 ముఠాలు ప్లాన్ వేస్తున్నాయి. ఆ దేవీ విగ్రహం వల్లనే మీరు, మీ ఆత్మీయులు కూడా ఆపదల పాలవుతారు. ఆ విగ్రహం ఉన్న చోట రక్తపాతాలు తప్పవు నాయన. ఒక్క క్షణం ఉండు అని స్వర్ణ చేయిని అందుకుని పరిశీలించసాగారాయన. దేవీ విగ్రహం వల్ల రక్తపాతమా? ఆనంద భూపతి, రాఘవేంద్ర భూపతికి కూడా అది విని గతుక్కుమన్నారు. కృష్ణ చైతన్య కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రాధిక హృదయం శంఖాకులమైంది. పద్మ విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. దేవీ విగ్రహం గురించి ఆయనకు ఎలా తెలిసింది? నీ చిన్న వదిన మీద కన్నేసిన దుర్మార్గుడు నిన్ను మోసగించి పెళ్ళాడి నీ కన్ను సొగసులు కలలు నలిపి నాశనం చేసి పచ్చి నెత్తురు మరిగినటువంటి పిశాచిలా నిన్ను పీల్చి పిప్పి చేసి చివరికి బ్రోతల్ హౌస్కు అమ్మేయాలనుకుంటూ ఉండగా నీ చిన్న వదిన నిన్ను కాపాడి ఈ మనసున్నటువంటి మహారాజుకిచ్చి పెళ్లి చేసింది కదమ్మా అడిగారాయన కళ్ళెత్తి స్వర్ణను చూస్తూ. నిజమే స్వామి, ఈ నా జీవితం మా చిన్న వదిన పెట్టినటువంటి భిక్ష మాత్రమే అంది ఆమె. అక్కడితో ఆగిపోలేదు తల్లి. దేవీ విగ్రహం వల్ల మీకు ఎదురు కాబోయేటటువంటి కష్టాలను, ఆపదలను, సమస్యలను కూడా తొలగించి మీకు కొండంత అండగా కూడా మారబోతూ ఉంది అనిపిస్తోంది. ఇహ 10 రోజుల నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి దేవీ విగ్రహం వల్ల రాబోయేటటువంటి ఆపదలు. అయినా దిగులు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు తల్లి. ఆ దేవియే మీకు రక్షణ కూడా కల్పిస్తుంది. రాబోయే తరాల వారికి దైవశక్తి, దైవభక్తి, దైవ మహిమ చూపించడం కోసం ఇన్నాళ్ళు మీ తాతగారి ఆధ్వర్యంలో అజ్ఞాతంగా ఉండిపోయినటువంటి ఆ దేవి ఇప్పుడు తన మహత్తును ప్రపంచానికి చూపించబోతూ ఉంది. ఆ దేవి మూర్తి మిమ్మల్ని వదిలి మీరు పొమ్మన్నా పోదు. ఏ దౌర్భాగ్యుల చేతులకు చిక్కదు. కాకపోతే మీ గుండె ధైర్యం ఏ పాటితో తప్పక పరీక్షిస్తుంది. తనని దక్కించుకోగలరో, తన వల్ల కష్టాలు వస్తున్నాయని భయాందోళనలకు బెదిరి తనని వదిలించుకోవాలని ప్రయత్నిస్తారో మిమ్మల్ని పరీక్ష చేసి చూస్తుంది. అందుకే మీకు మొదట కష్టాలను కలిగిస్తుంది. భయపడకండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు అంటూ మళ్ళీ కృష్ణ పద్మల చేతులు 2 చేతులతోనూ పట్టుకుని చూస్తూ కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయిన శాస్త్రిగారు హఠాత్తుగా కళ్ళు తెరిచి నవ్వుతూ, నా మతి మండినట్టుగానే ఉంది. సమాధానం దొరక్క తికమక పడుతున్నాను గాని దైవ సాయాన్ని కోరలేదు నేను. అందుకే నా మస్తిష్కానికి అందటం లేదు అని ఇప్పటికి గ్రాహ్యమైంది. అమ్మా రాధిక తల్లి, స్వామివారి కుంకుమను తెచ్చిపెట్టు తల్లి అన్నాడు. వెంటనే రాధిక లేచి వెళ్ళి స్వామి ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాదాల దగ్గర ఉన్న కుంకుమ ఆ రోజు తీసి పూజారి భరణిలో వేసినది చూసి ఆ కుంకుమ కళ్ళకద్దుకుని తీసుకుని వెళ్ళి తను ధరించి శాస్త్రిగారి చేతిలో పోసింది. ఆ కుంకుమ తీసి తన సమీపంలోని భార్య భర్తలు ఇద్దరికీ పెట్టి తను పెట్టుకున్నాడు. తర్వాత రాధని కూడా కృష్ణ పక్కన కూర్చోమని సైగ చేశాడు. రాధిక వచ్చి కూర్చుంది భర్త పక్కన. పద్మ, నీకొచ్చే ప్రమాదం, నీ బిడ్డకు కలగబోయే ఆపద అన్నీ సమసిపోతాయి. భయపడకు తల్లి. ఇదిగో మీ కుటుంబానికి దివ్య ఔషధం ఈ చెయ్యి అంటూ రాధిక చెయ్యి పట్టుకుని పైకెత్తి చూపించాడు సంభ్రమంగా శాస్త్రి. అంతా అవాకుగా చూశారు. రాజావారు, మీ అబ్బాయి మానవోత్తముడుగా మారటానికి, మీ పెద్ద కోడలికి బుద్ధి వికసించడానికి,
మీ చిన్న కూతురు రక్షించబడటానికి, మీ మనవరాలు కొడుకు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి, మీ ఇంట మనశ్శాంతి నిండటానికి, బంధువులు ఆత్మీయులు అంతా ఒకే కుటుంబంగా మారి సహజీవనం చేయటానికి, పాపాత్ముల హృదయాలు కూడా ప్రక్షాళన కావటానికి, మీ పిచ్చి భార్యకు సింహం కనబడటానికి అన్నింటికీ కారణం ఈ రాధమ్మ తల్లే. నిజం రాజావారు, ఈ పిల్ల గత జన్మలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాన్ని పారాయణ చేసేది, విష్ణు భక్తురాలు. ఈ జన్మలో ఈమెను స్వామి అనుగ్రహించదలుచుకున్నారు. అందుకే ఈమెకు ఏ కష్టం కలిగినా స్వామి ఊరుకోడు. నీ పెద్ద భార్య ఈ అమ్మాయితో మాట్లాడినది, తన కొడుకు చేతిని అప్పగించినది, ఈ వంశ పరువు ప్రతిష్టల భారం ఈ పిల్ల తలకు ఎత్తినది కేవలం తన తర్వాత దైవానుగ్రహంతో ఈ సంసారాన్ని సంరక్షిస్తుందనే ధైర్యంతోనే. ఈ పిల్ల సామాన్యురాలు కాదు. నీ భార్య తర్వాత స్వామిని రప్పించి మెప్పించి ఒప్పించి తన చేయూతగా మార్చుకునే అఖండ ప్రజ్ఞాశాలి మహాభక్తురాలు. నేను చెప్పింది సత్యమని త్వరలోనే మీరంతా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అని ఆగి రాధిక వైపు తిరిగి, రాధమ్మ తల్లి, త్వరలోనే నీకు దైవం ప్రాణాంతకమైనటువంటి అగ్ని పరీక్షను పెట్టబోతూ ఉన్నాడు. వజ్రం మెరవాలంటే సాన పట్టినట్టుగా నీకు తన పట్ల కలిగినటువంటి అచంచలమైన శ్రద్ధాభక్తులకు, అపారమైన విశ్వాసానికి, అమోఘమైనటువంటి ఆత్మబలానికి, అఖండమైన దీక్షాశక్తికి, అద్భుతమైన దైవం ఉన్నాడనే నమ్మకానికి ఎంతవరకు కట్టుబడతావో చూడాలని కుతూహలపడుతున్నట్టుగా తోస్తోంది అంటూ 2 నిమిషాలు ఆగి, రాధా, త్వరలో మానవ రూపంలో ఒక మహాత్ముడు రాబోతూ ఉన్నాడు అని ఆమె చెయ్యి వదిలేసి పాదాలు తాకి నమస్కరించాడు. అయ్యయ్యో, ఏమిటిది తాతగారు? గబాల్న కాళ్లను వెనక్కి లాక్కుంది రాధ. తాతగారు, ఒకే ఒక్క అనుమానం, నివృత్తి చేస్తారా ప్లీజ్ అన్నాడు కృష్ణ. చెప్పు నాయనా, ఏమిటది? అతని వైపు తిరిగారాయన. రాధ అమ్మలా దైవభక్తిలో పడి నన్ను మర్చిపోదు కదా భయంగా చూశాడు. అలాంటి శంఖనేమి నువ్వు పెట్టుకోకు నాయనా, మీరిద్దరూ ప్రణయైక్యమూర్తులు. నువ్వు లేని నాడు రాధ ఉండదు, ఆమె లేక నువ్వు ఉండలేవు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు తప్పించి ఈ జన్మలో కలుసుకున్నది విడిపోవటానికి కాదు, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆతుల గుండెల్లో చిరంజీవులుగా మిగిలిపోవటానికే అంటూ కృష్ణ చైతన్య భుజం అనునయంగా నొక్కి సాంత్వనపరుస్తూ, అన్నట్టు రాజావారు, మీకు అస్సలు రహస్యం చెప్పటం మర్చిపోయాను అన్నారు శాస్త్రి ఏదో హఠాత్తుగా స్ఫురించినట్టు నవ్వుతూ. అసలు రహస్యమా? ఏమిటండి అది? చెప్పండి శాస్త్రి గారు కుతూహలంగా అడిగారు ఆనంద భూపతి. అదేమై ఉంటుందా అన్నట్టుగా అంతా ఆయన వైపు ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. కొంతకాలం క్రితం మీ సన్నిధానానికి చిలక జోస్యం పేరుతోటి ఒక కోయదొర వచ్చి ఉన్నాడా అన్నారు ఆయన అంటూ ఉంటే ఆయన కళ్ళు మెరిశాయి. అవును శాస్త్రి గారు, ఇప్పుడు గుర్తొచ్చింది, వచ్చాడు. అన్నీ అతను చెప్పినట్టుగానే అక్షరాలా జరిగాయి కూడాను అన్నారు ఆనంద భూపతి. జరుగుతాయి, జరగకపోవటానికి చెప్పిందెవరైనా సామాన్యుడా? శాస్త్రిగారు నవ్వారు. మళ్ళీ వస్తానని, బట్టలు పెట్టాలని, పప్పన్నం పెట్టాలని అన్నాడు కదూ. ఏదో రహస్యం అన్నారు, అదేదో త్వరగా చెప్పండి, నాలో ఆతృత పెరిగిపోతోంది అన్నారు ఆనంద భూపతి. ఆ కోయదొర ఎవరనుకుంటున్నారు? అలాగే చూస్తూ నవ్వుతూ అడిగారు. నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పండి ఆ రహస్యం కూడాను అన్నారు త్వరపడుతూ. ఆ కోయదొరే రహస్యం స్వామి, శాస్త్రిగారు చిద్విలాసంగా చూస్తూ చెప్పారు. అంటే వచ్చినది సామాన్యమైన కోయదొర కాదు స్వామి, మరి సాక్షాత్తు ఆ జగన్నాటక సూత్రధారి. వాట్? అంతా దిగ్భ్రాంతులైపోయి చూస్తూ ఉండిపోయారు. ఇది మీ భార్య ఉండగానే జరిగింది. రాధికలో తన పట్ల కలిగినటువంటి భక్తిని గుర్తు చేయటానికి, తనను నమ్మితే ఎలాంటి దుష్టగ్రహాలు పీడలు మీ కుటుంబానికి రావని, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దైవబలంతో ఎదుర్కోమని, నీ వెన్నంటి రక్షణగా నేనుంటానని, రాధ కృష్ణ చైతన్య అనురాగంలో తనను మర్చిపోయినా తనని తానే ఆమెకు గుర్తు చేసుకుని గత జన్మలో ఆమెకిచ్చిన మాట ఈ జన్మలో నెరవేర్చడానికే వచ్చాడు. ఈ పరమాత్మ దయ అపారం. ఈ రాధ కారణజన్మురాలు. సవితి అత్తగారు పెట్టినటువంటి బాధల ద్వారా ఆమెలో ఉన్న పాపపు పొరలు పటాపంచలై జ్ఞానోదయానికి అర్హురాలైంది. అందుకే నేను ఫలానా అని నమ్మకం కలిగించడానికి ఆ స్వామి సరాసరి వచ్చి కోయదొర రూపంలో దర్శనాన్నిచ్చాడు. ఆ కోయదొర సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రూపంలో మీ అందరికీ దర్శనాన్నిచ్చారు. అక్షరాల ఆ స్వామి
ఆ రూపంలో మీ అందరికీ కనిపించి రాబోయే కష్టాల గురించి మొదటే హెచ్చరించాడు. అందుకే రాధిక మీ మనవరాలను కాపాడటానికి గోపాలపురం వెళ్ళినప్పుడు పద్మ ఆమె తండ్రి ఆమెకు కీడు తలపెడితే పద్మకు అత్తగారిగాను వాళ్ళ నాన్నకు సింహం రూపంలోనూ దర్శనమిచ్చి రాధ సామాన్యురాలు కాదని తన భక్తురాలు అని తెలియజేసి ఆ ఇద్దరిలోనూ మార్పుకు కారణమయ్యాడు. రాధ అలా వెళ్ళటం వల్ల మీ మనవరాలు మీకు దక్కింది. పద్మకి వాళ్ళ నాన్నకు కనువిప్పు కలిగింది. నకిలీ రాజేంద్ర ప్రసాద్ నిజస్వరూపం తెలిసి వచ్చింది. నిజమైన రాజేంద్ర ప్రసాద్కి చెర వదిలింది. వాళ్ళ తాతగారికి ఆరోగ్యం కుదుట పడింది. స్వర్ణ నిజం తెలుసుకోవటం, తన బతుకును ఉత్తముడైనటువంటి వ్యక్తికి సమర్పించి మాతృమూర్తి కావటమూ జరిగింది. మీ ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరిశాయి. దీనికి కారణం పరమాత్మ అనుగ్రహం మాత్రమే. నిజంగా మీరంతా చాలా అదృష్టవంతులు రాజావారు. మహామహా తపశక్తి సంపన్నులకు కూడా దుర్లభమైనటువంటి భగవంతుని దర్శన భాగ్యం రాధిక వల్ల మీ అందరికీ కలిగింది. ఇలాంటి దైవ అనుగ్రహ సంపన్నురాలిని భార్యగా పొంది కృష్ణ, కోడలిగా పొంది మీరు, ఆత్మీయురాలిగా పొంది వీళ్ళంతా, చివరికి మేము కూడా ధన్యులమయ్యాం. శాస్త్రి శిరస్సు వహించి అంజలిని ఘటిస్తూ చెప్పారు. అంతా తన వైపు అద్భుతంగా చూస్తూ ఉంటే రాధ సుచిత్ర ధనుంజయుల పాదాలకు మొక్కి, నాకు జన్మనిచ్చి పెంచి ఇంతదాన్ని చేసిన ఈ అదృష్టాన్ని ప్రసాదించింది మొదట వీరు అని వెనుదిరిగి వచ్చి కృష్ణ చైతన్య పాదాలను మొక్కి, నాకు జీవితం అనే భిక్షను పెట్టి మహాతపస్విని అయినటువంటి జ్ఞానాంబికాదేవి పరిచయాన్ని కలిగించిన దైవం మీరు అని పద్మను సమీపించి పాదాలకు మొక్కి, నీ భర్తను నాకు భాగం పంచి ఇచ్చి ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కలగటానికి కారకురాలివి నువ్వొక్క అంటూ వెళ్ళి ఆనందభూపతి పాదాలను తాకి, నాకు ఈ ఇంట్లోనూ మీ హృదయంలోనూ కూడా మొదటి స్థానాన్ని ఇచ్చి చిన్న కోడలిగా పట్టం కట్టి కల్పించినటువంటి ఈ వైభవానికి నాకు మీరు ప్రసాదిస్తేనే వచ్చింది మావయ్య. మీ నలుగురిలోనూ నిలబడగలిగేటటువంటి అర్హత, అదృష్టం, ఆత్మీయత పొందడానికి నేను చేసుకున్నటువంటి పూర్వ పుణ్యఫలమేమో నాకు తెలియదు. ఆ దైవానుగ్రహం కూడా నాకు ఉందని చెప్పి నాలో మరింత భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించిన తాతగారు మీకు సర్వదా కృతజ్ఞురాలిని అంది చివరగా శాస్త్రి గారి పాదాలను తాకి నమస్కరిస్తూ. వెర్రి తల్లి, నేనా నీకు ఈ గుర్తింపుని, గౌరవాన్ని, ఈ గొప్ప స్థానాన్ని కల్పిస్తున్నాను. కల్పించినవాడు ఆ భగవంతుడు. నీ సుకృత విశేషం చాలా మంచిది తల్లి. అందుకే ఆ పరమాత్మ తన అంతర్నాటకంలో నిన్ను ఒక పాములా మార్చుకున్నాడు. తను అనుకున్నది నీ ద్వారా సాధిస్తూ ఉన్నాడు. ఈ మీ అందరిలోనూ నాస్తికత్వాన్ని రూపుమాపి అస్తికత్వాన్ని కలిగించి భగవంతుడు ఉన్నాడు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పబోతూ ఉన్నాడు. అందుకే ఎన్నో చిత్రాలు, మహిమలు, అద్భుతాలు మొదట మీకు, తర్వాత ఈ జనాలకు, ఆ పైన ముష్కరులకు చూపి వేటాడబోతూ ఉన్నాడు. బలిదానాన్ని కోరబోతూ ఉన్నాడు. ఎంతమంది స్వామివారి ఆగ్రహానికి సలభల్లాగా మాడి మసైపోతారో తెలియదు. మొత్తం మీద దేవీ విగ్రహం రూపంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణను చేస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు. ద్వాపరంలో కృష్ణుడిగా వచ్చాడు. ఈ కలియుగంలో మానవ రూపంలో వచ్చి మహాకాలుడిగా మారబోతూ ఉన్నాడు. ఆ స్వామి నా నోట పలికించిందంతా యథార్థం. కానీ నేను ఇక్కడ మీకు చెప్పిన సంగతులు నా మస్తిష్కంతో నేను ఆలోచించి నా పరిజ్ఞానంతో మీకు చెప్పినవి మాత్రం కాదు. ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఆ స్వామివారి ఆలయంలో నుంచి వచ్చి నన్ను ఆవేశించింది. ఇది మాత్రం నిజం. ఇది నిజం మాటికి. ఇది స్వామిలీల మాత్రమే. ఆ మాటలు పూర్తి చేస్తూనే శాస్త్రి గారు కళ్ళు మూసుకుని కూర్చున్న చోటే నేల మీదకు ఒరిగిపోయారు. అంతా కంగారుగా లేచి చుట్టూ చేరి ఆయనకి శైత్యోపచారాలను చేశారు. సుచిత్రాదేవి చూసి, కేవలం ఇది మూర్ఛ మాత్రమే, కంగారు పడకండి, తెలివి వస్తుంది అని ధైర్యాన్ని చెప్పింది. 10 నిమిషాల తర్వాత లేచి ఒకసారి చుట్టూ చూసి, నాకేమైంది అన్నారు ఆయన ఆశ్చర్యంగా చూస్తూ. కళ్ళు తిరిగి పడిపోయారు. అంతే, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు కృష్ణ. పర్వాలేదు నాయన, బానే ఉంది. క్షమించాలి రాజావారు, నన్ను జాతకాలు చెప్పమని పాపం ఎంతో ఆశతోటి పిలిపించారు మీరంతా. మీకు ఆశాభంగాన్ని కలిగిస్తున్నాను. నా బుద్ధికి ఏమీ తోచటం లేదు. ఇంకా ఈవేళ నేనేమీ చెప్పలేను. ఇంకో రోజు ఎప్పుడైనా చెప్తానులేండి. ప్రస్తుతానికి నాకు సెలవు ఇప్పించండి అన్నారు బిడియపడుతూ. లేచి నుంచుని అంతా ఆశ్చర్యంతో నోళ్లు ఆవరించి ఆయన చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆనందభూపతి చిరునవ్వుతో, పర్వాలేదు శాస్త్రి గారు, వెళ్ళిరండి అన్నారు. శాస్త్రి గారి భార్య అప్పటికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా భర్తను తీసుకుని వెళ్ళింది. ఇదేమిటన్నయ్యా,
ఇంతవరకు ఎన్నో విషయాలను చెప్పి మన అందరి భవితవ్యాల గురించి తెలియజేసి దేవీ విగ్రహం వల్లనే ఆపదలు రక్షణలు కూడా లభిస్తాయని భయభ్రాంతుల్ని చేసి పరిష్కారం రాధవదన వల్లనే సాధ్యపడుతుందని ఆశలు కల్పించి ఇప్పుడు ఇలా మాట్లాడతారేమిటినా? పైగా ఈవేళ ఇంకేమీ చెప్పలేను, ఇంకెప్పుడైనా చెప్తాను అంటారేమిటి అంది స్వర్ణ అయోమయంగా చూస్తూ అన్నగారిని ప్రశ్నిస్తూ. ఇంకా అర్థం కాలేదా స్వర్ణ? ఇంతవరకు అన్ని విషయాలు మాట్లాడినది, మన చేతులు చూసినది, మన భవితవ్యం గురించి మనకు తెలియజేసింది శాస్త్రిగారు కాదు. ఆయన రూపంలో ఆయన్ని ఆవహించి పలికించిన వాడు పరమాత్మ. సాక్షాత్తు అత్తయ్య ప్రతిష్ఠించినటువంటి పరమాత్మే ఆ విధంగా చెప్పి ఉంటాడని నా అనుమానం అన్నాడు రాజేంద్ర. ఏం బావా, ఆమె కరెక్ట్ అన్నాడు కృష్ణ చైతన్య వైపు చూస్తూ. యు ఆర్ రియల్లీ కరెక్ట్ బావా. అంతో ఇంతో మనలో మిగిలి ఉన్నటువంటి నాస్తికత్వాన్ని కూడా ఈ విధంగా వచ్చి తొలగించి జ్ఞానోదయం కలిగించినవాడు సాక్షాత్తు ఆ పరమాత్మ మాత్రమే దృఢ గంభీరంగా పలికింది శ్రీకృష్ణ చైతన్య కంఠస్వరం. మన చేతులు పట్టుకుని మనల్ని తాకి మన పట్ల తనకున్నటువంటి అపారమైన కరుణా అమృతాన్ని వర్షించినవాడు భగవంతుడు. ఇంతకంటే చిత్రం, ఇంతకంటే అద్భుతం, ఇంతకంటే మహిమ ఇంకేం కావాలి? నువ్వన్నట్టుగా నిజంగా మనకి ఆస్తికత్వం కలిగించి జ్ఞానభిక్ష పెట్టడానికే వచ్చినవాడు ఆ భగవంతుడు అనేది నిర్వివాదాంశం. అంటే మనం ఇంత అదృష్టవంతులమా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మీ అమ్మకు కైవల్యాన్ని ప్రసాదించాడు. ఈనాడు మనందరిలోనూ అజ్ఞానం అనేటటువంటి చీకట్లను తొలగించి శేష జీవితాలను పునీతం చేసుకోమనే సూచనలతో పాటుగా ఎదురు కాబోయే కష్టాల నుంచి కూడా రాధరూపంలో కాపాడబోతున్నట్టుగా మాట ఇచ్చి మరీ వెళ్ళాడు. ముఖ్యంగా దైవం పట్ల శ్రద్ధాభక్తులతో కూడిన నమ్మకం, సంపూర్ణ విశ్వాసాన్ని కల్పించాడు. అంటే ఇది మీ అమ్మ ద్వారా మనకి అందినటువంటి వరం నాయన. మీ అమ్మ తరించడమే కాదు, మనకి కూడా రాధరూపంలో తరుణోపాయాన్ని చూపించింది. హే భగవాన్, ధన్యోస్మి ప్రభు, మా జన్మలు కూడా చరితార్థాన్ని చెయ్యి అంటూ శిరస్సు వంచి అంజలిని ఘటించారు ఆనందభూపతి. ఆనంద బాష్పాలు స్రవించే నేత్రాలతో కృతజ్ఞతగా చూస్తూ ఆ కుటుంబంలో పిల్లని తన మనవడి భార్యగా స్వీకరించినందుకు భగవంతుని అపారదయ తమ పట్ల వర్షించడమే కాకుండా రాధరూపంలో దైవం అనుగ్రహం కూడా లభించబోతోందని తెలిసేసరికి రాఘవేంద్ర భూపతి అంతరంగం ఆహ్లాదభరితంగా మారిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, మరెన్ని పరీక్షలు ఎదురైనా దేవీ విగ్రహం తమకు దూరం కాదు, తమ ఇంటిని విడిచిపోదు. ఎంత చల్లని వార్తను వినిపించాడు భగవంతుడు. రాధరూపంలో ఆనందభూపతి ఇంటికి అదృష్టం లభిస్తే తన ఇంటికి రక్షణ లభించబోతోంది. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. చేతులు జోడించాడు రాఘవేంద్ర భూపతి కృతజ్ఞతాపూర్వకంగా. ఎంత చిత్రం, ఎంత అద్భుతం! ఇది దైవమహిమ. స్వర్ణ, పద్మ ఆశ్చర్యచకితులైపోయారు. విన్నది, చూసింది, జరిగింది తలుచుకుంటూ. మోక్ష, సుచిత్ర, ధనుంజయులు హర్షపులకితులయ్యారు. రాజేంద్ర, కృష్ణ చైతన్యలు మాత్రం భయ విహ్వలులయ్యారు. మొదటిది పద్మకు, ఆమె బిడ్డకి ఆపద. స్వర్ణరాజనలకు దేవీ రూపంలో కష్టాలు, రక్తపాతాలు, బలిదానాలు కూడా. రాధికకు ఎదురు కాబోయే అగ్ని పరీక్ష ఏమిటో, మానవ రూపంలో మహాత్ముడు రావటం ఏమిటి? ఏమీ అర్థం కాని సందిగ్ధతతోటి కూడినటువంటి చింతాకలిత మానసుల్ని చేసేసింది ఈ పరిస్థితి. రాధిక కూడా విన్నది జీర్ణించుకోలేకపోయింది. చెప్పినవాడు శాస్త్రిగారు కాదు కదా, సాక్షాత్తు పరమాత్మ చెప్పాడా? గత జన్మలో తను లక్ష్మీనరసింహస్వామిని అంతగా ఆరాధించిందా? దాని ఫలితంగానే తనకు చెడు తలపెట్టిన వాళ్లకు సింహం రూపంలో కనిపించి భగవంతుడు భయపెట్టాడా? చెప్పినవాడు భగవంతుడంటే అన్నీ యథార్థంగా జరుగుతాయి అనే కదా అర్థం. తనకి ఆ భగవంతుడు పెట్టబోయే అగ్ని పరీక్షలు ఏమిటో, మానవ రూపంలో రాబోయే మహాత్ముడు ఎవరో, ఇంతవరకు జరిగినది విశేషం కాదు. ఇక మీదట భవితవ్యం ఏ రూపంలో జరగబోతూ ఉందో, ఏది ఏమైనా ఎదురు కాబోయేటటువంటి సంఘటనలను ఎదుర్కోగల నేర్పు, ఓర్పు, మనోనిబ్బరం నాకు ప్రసాదించు స్వామి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా తట్టుకోగలిగే ఆత్మశక్తిని కలిగించు అని రెండు పూటలా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి ప్రార్థించసాగింది రాధిక. వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయినా అందరూ భయపడుతూనే ఉన్నారు. శాస్త్రిగారి రూపంలో పరమాత్మ చెప్పిన సంగతులు గుర్తుకు వచ్చినప్పుడల్లా అందరికీ భయాందోళనతోటి హృదయం ఉద్విగ్న భరితం అయిపోతూ ఉంది. రాధికలో సహజంగా ఉండే దైవభక్తి, నమ్మకము, విశ్వాసము మరింత అధికంగా మారటంతో ఉదయం సాయంత్రం కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని చేసుకుని తన కుటుంబాన్ని సంరక్షించమని ప్రార్థించసాగింది. కృష్ణ చైతన్య వచ్చేలోగా ఆమె దేవతార్చనను ముగించేసింది.
అతను మానసికంగా తను దైవానికి దగ్గరగా వెళ్ళి అతన్ని విస్మరిస్తోందని ఎక్కడ అపార్థం చేసుకుంటాడనే అనుమానంతో. కానీ కృష్ణ చైతన్య కూడా 2 పూటల స్వామి ఆలయానికి వెళ్ళి శ్రద్ధాభక్తులతోటి 10 నిమిషాలు దైవధ్యానాన్ని చేస్తున్నాడు. ఆనంద భూపతి 6 to 9 వరకు గుడిలోనే గడుపుతూ భగవద్గీత పారాయణను చేస్తూ, సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ, ఉదయము సాయంత్రము కూడా ఇంచుమించు 5-6 గంటల కాలం దైవానికే కేటాయిస్తున్నారు. మోక్ష ఆయనతో పాటుగా గుడికి వచ్చి ఉదయం గంట సాయంత్రం గంట మాత్రమే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. మిగిలిన సమయం భర్త సేవకు, కొడుకుని పెంచటానికి, తెల్లవారుజామున లేచి చదివించటానికి, వృద్ధురాలైన తల్లిని, బంధువులను, అతిథి అభ్యాగతులను ఆదరించడానికే సరిపోతుంది. ఈలోగా మనవల ముచ్చట్లు, రాధ కొడుకు జ్ఞానానందు, పద్మజ కూతురు శైలజ కొట్టుకోకుండా పేచీలు పడకుండా చూడటం సరిపోతుంది. రాధ కొడుకుని అంతా నందు అని, పద్మ కూతుర్ని శైలు అని పిలుస్తారు. విజ్జి పెద్దదైన కారణంగా 10th ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి బిజీగా మారిపోయింది. ఆ రోజు ఆఖరి పరీక్ష రాయటానికి వెళ్ళింది. మరి తర్వాత సంగతి ఏమిటి? నెక్స్ట్ అప్డేట్లో విందురుగాని. జ్ఞానోదయం నవల కల్పనాదేవి కాలం పేరుతో గాయత్రీదేవి గారు రచించారు. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.